దైవజనులు తాతపూడి అలాగే సూర్యారావుపేటలో దేవుని పక్షముగా దేవుని పరిచయం జరిగిస్తున్న దైవదాసులు రెవరెండ్ రాజ్ కుమార్ అయ్య గారి సమయమందు వాక్య పరిచయం చేయుటకు వారికి సమయం ఇస్తుండగా అందరూ చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి చెప్పగలిగినంత గట్టిగా ఒక స్తోత్రం చెప్తారా? మీ స్తోత్రం తగలాడిపోను. అదేం చెప్పారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, మరణాత. దేవుని బిడ్డలారా, నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన మాకు అత్యంత ప్రియులు, ఆత్మీయులు, ఆత్తులు కృష్ణపరయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. వారు పరిచయమైన నాటి నుంచి ఈనాటి వరకు ప్రతి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానిస్తూ చక్కగా గౌరవిస్తున్న దైవజనులు కృష్ణపరయ్య గారికి, అలాగే షాలేం రాజయ్య గారికి, వారికి నాకు పరిచయాలు లేవు కానీ గత రాత్రి చాలా ప్రేమగా మాట్లాడారు. మరి షాలేం రాజయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. ముఖ్యంగా స్థానిక దైవజనులు దేవ్ కుమార్ గారు, నాకు ఆయన చూస్తే ఒక ఆయన గుర్తొస్తాడు. బుద్ధుడు అని అంటాం కదా మనం అందరూ. ఆ బుద్ధుడు ఎవరనంటే మన దేవ్ కుమార్ అయ్య గారు. ఎక్కడ చూసినా ఆయన చిక్కడిగా ఉంటారు, వారు నిండు కొండలాగా ఉంటారు. వారికి ప్రత్యేక వందనాలు. దీని అంతటికి ఇంకొక మూల సూత్రధారు ఉన్నారు, ఆయన అందరికీ కనబడి అక్కడక్కడ ఉంటారు, లాలు గారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్న మరి నాకు అత్యంత ప్రియులు సోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. నాకు ముందు అద్భుతమైన సాక్ష్య వాక్యాన్ని పంచుకున్న మరి డాక్టర్ గారు గౌతమ్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. బోధకురాలందరికీ కూడా ప్రత్యేక వందనాలు. విశ్వాస బృందానికి వందనాలు. దొరవేశ్వరులకు వందనాలు. చక్కని దొరవేస్తున్నారు వాళ్ళు. చక్కని పాటలు, చక్కని సంగీతం, చక్కని వాక్యాలు గత రాత్రి మీరు వింట వచ్చారు. ఈ రాత్రి కూడా మరి ఈ యొక్క పగలు కూడా మీతో నేను ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభునామాన్ని నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ, నేను పోస్టర్లో లేను కానీ పోస్ట్లో ఉన్నాను. పోస్టర్లో లేను, ఖచ్చితంగా ఈ సభల్లో ఒక పోస్ట్లో నన్ను పెట్టారు. అందుని బట్టి దేవుని నామాన్ని నేను మహిమపరుస్తూ, పిలా పెట్టని పేరెంట్ మీదైనా ఉందంటే అది నాదే అని నేను చెప్పుకుంటూ, మరి ఇంత చక్కగా లైవ్లో చాలామంది ఈ ప్రసంగాలు వీక్షిస్తూ ఉన్నారు. లైవ్లో ప్రసంగాలు వీక్షిస్తున్న ప్రజలకు కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తూ, ఈ పూట ఒక అర్ధగంట కొన్ని మాటలు మీ హృదయాల్లో పెట్టాలని ఆశపడుతున్నాను. వెంట నిద్రపోతానన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు తెలిసి వీళ్ళు ఉంటారు, వాళ్ళు వెంట నిద్రపోతూ వచ్చారు. రాత్రి అలాగే నిద్రపోయారు, ఇప్పుడు కూడా నిద్రపోతారు సిగ్గులేని మొకాల. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రైట్, హుషారుగా ఒక పాట పాడుకొని వాక్యంలోకి మనం ముందుకు సాగుదాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాధాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. కనిపించు నా నావా. హల్లెలూయా. అదేదో యాడ్ చూసాను మధ్యకాలంలో, నేను లబలబలాడింతుందట, అదేదో సెంటర్ ప్లస్ అట. అలాగే మీ పెదాలతో లబలబలాడుతున్నారే కానీ పాట పాడతలేదు. బైబిల్లో మంచి మాట ఉంటుంది, సర్వజనులారా వచ్చినోని కొట్టండి అని ఉందా? ఏమనుంది మరి? అలా కొంతమంది అప్పుడప్పుడు తండ్రి అలా పాముతుంది కాబట్టి ఇలాగా అది ఇంటికాడ గిన్నెలు తోమి అలవాటు అయిపోయి ఇక్కడ తోమేస్తుంది. అందరూ హుషారుగా చప్పలు కొడుతూ, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాల్గొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణలో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబులు ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. హల్లెలూయా. పడగట్ల పల్లెలు చాలా తెలివైన వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు అంటే పాట పాడటం మానేసి చప్పట్లు కొడటం మీదే ఉన్నారు. అంటే చప్పట్లు కొట్టమన్న పాపానికి ఏం మానేశారు? అది గొప్ప మీరా, మీకు ఒక దండ తెచ్చి సన్మానం చేయాలి, వీలు కుదురుతులేదు అంతే మాకు. ఒకసారి అందరు చేతుల పైకి ఎత్తండి.
ఎత్తుందర్రా ఇటు గాల్లో చప్పలు కూడా పాడదామా అయ్యి ఆవిడెవరు బైబిల్ ఎత్తేయింది చేతులు దింపేస్తున్నారు అదేం పోరుద్రం మా ఇద్దరు పోరుద్రం చేతులు పైకెత్తి చేతులు పైకెత్తి చేతులు పైకెత్తి నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవనం ఆగండి ఒకసారి ఆగండి వాళ్ళు పాడతారు మనం విందాం ఒకసారి ఎంత బాగా పాడుతున్నారో ఆ ఊడుమూడోళ్ళు అంకంపాలెమోళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు అన్ని పాలాలు ఇక్కడ ఉన్నాయి రావులపాలెం అంకంపాలెం అన్ని పాలాలు ఇక్కడ ఉన్నాయి పాలాలన్నీ కూడుకున్న పాలమే ఇది దేవునికి స్తోత్రం చేతులు దింపేశారు ఎవరా అదేం తెగులు ఇత్తన పైకి ఒకసారి నడిపించు ఆగండారా ఇటు సైడ్ వాళ్ళు చాలా బాగా పనిచేస్తుంది ఈ సైడ్ మొదలెడదాం అదేమి అందరం కలిసి నడిపించు వెరీ నైస్ మా పాడుతున్నారు నవ జీవన మార్గమున నా జన్మ ధరింప నవ జీవన మార్గమున నా జన్మ ధరింప బోలో క్రీస్తు మహారాజ్కి రాజుల రాజునికి ప్రభుల ప్రభునికి హల్లెలూయా మరొక్కసారి నా ముందు నిలిచి ఉన్న మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ గతంలో నేను ఉపవాస పండుగల్లో మన సంఘాల్లోకి రావడం జరిగింది అప్పుడు మీకు 3 విషయాలు చెప్పాను 1 నేను మాట్లాడుతాను మీ చేత మాట్లాడిస్తాను 2 నేను పాడుతాను మీ చేత పాడిస్తాను 3 నేను వెళ్ళిపోతాను అదేమరా అలాగైపోయారా నేను వెళ్ళిపోతాను మిమ్మల్ని వదిలేస్తాను దేవునికి స్తోత్రం ఈ పూట ఒక మాట మీ మనసులో పెట్టి ఈ మాటలు ముగిస్తాను దేవుడికి విలువైంది కావాలా విలువలేంది కావాలా మీరు నాకు చెప్పాలా చాలా బాగా చెప్తున్నారు ఎంత అడగంటే ఇప్పుడు దేవుడికి విలువైంది కావాలా విలువలేంది కావాలా విలువైంది కావాలి రైట్ అక్కల్ని అడుగుతున్నాను ఇటు సైడ్ ఉన్న అక్కల్ని మాకు పూర్వం శాంతారావు గారు అయ్య గారు కాలంలో సభలు పెడితే కింద గడ్డేసి గడ్డి మీద బరకం వేసి కూర్చోబెట్టేవాళ్ళం ఇప్పుడు నీకు ఫ్యాన్ ఉండాలి కుర్చీ ఉండాలి కుర్చీ లేకపోతే మళ్ళీ రాత్రి కూటానికి నువ్వు రావు ఇలాగ అయిపోయింది అవ్వారం అంతాను దేవునికి స్తోత్రం గట్టిగా స్తోత్రం చెబుదాం రైట్ ఈసారి చెప్పండి దేవుడికి విలువైంది కావాలా విలువలేంది కావాలా విలువైంది రైట్ వీళ్ళని కూడా అడుగుతున్నాను అమ్మా దేవుడికి విలువైంది కావాలా విలువలేంది కావాలా విలువైందే అమ్మగారులను అడుగుతున్నాను అమ్మగారులో దేవుడికి విలువైంది కావాలా విలువలేంది కావాలా పేషెంట్కి ఒక పేషెంట్కి ఒకటే సమాధానం ఉంటుంది అవునా అలాగే సమాధానం ఏంటి విలువైందా విలువలేందా నా తల్లులు బంగారు తల్లులు ఎత్తుక్కుంటున్నారు ఇంకా స్తోత్రం చేతుల పైకెత్తి చెప్పండి గట్టిగా మీరు అందరూ అన్నారు దేవుడికి విలువైంది కావాలి అన్నారు నేనంటాను ఈ పూట ఈ శాంతి సువార్త స్వస్థశాల పండుగల్లో లేకపోతే సభల్లో నేను ఏమంటాను తెలుసా దేవుడికి విలువలేంది కావాలి దేవుడు చోటకి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు తీయండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త బైబిల్ చదవగలిగిన వారందరూ బైబిల్ తెరచి మత్తయి సువార్త 21వ అధ్యాయం చదవగలిగిన వారందరూ తెరవండి మన సంఘాల్లో ఉండే పెద్ద పారుద్రం ఏడో తెలుసా ఒక్కరు చదువుతారు మిగతా వాళ్ళు ముందెట్టుకుని సైంటిస్టులా ఫీల్ అవుతారు పెద్ద శాస్త్రవేత్తల్లా ఫీల్ అవుతారు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు వద్దమ్మా చదవగలిగిన వారందరూ బాబులు బైబిల్ తెరచి ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం మీ ఎదుటనున్న గ్రామములోనికి వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడెను వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి అమ్మలారా ఇలా చూడండి ఒకసారి నా వైపు చూడండి తర్వాత మళ్ళీ చూద్దరు కానీ యేసు ప్రభువు చోట సువార్తను ప్రకటించుకుని మరొక ప్రాంతానికి వెళ్తుంటే తన శిష్యులను పిలిచి అంటాడు శిష్యులారా మీ ముందు ఉన్న గ్రామంలోకి వెళ్ళండి ఆ గ్రామంలో గాడిద కట్టబడి ఉంది దానితో పాటు దాని పిల్ల కూడా కట్టబడి ఉంది
కాబట్టి గాడిద పిల్లను విప్పి నా యొద్దకు తీసుకురండి. వినండి, ఆ గాడిద ఆ ఊరిలో చాలా సంవత్సరాలుగా ఉంది. ఆ గాడిద ఆ ఊరిలో చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. దాన్ని ఎవరు పట్టించుకున్నారు అని అంటే ప్రభువైన క్రీస్తు పట్టించుకున్నారు. ఒక మాట చెప్తానే, గాడిద ఎక్కడుందో గాడిద పిల్ల అక్కడ ఉండాలి. గాడిద ఎక్కడుంటే గాడిద పిల్ల అక్కడే ఉండాలి. చూడండి, ఇక్కడ కట్టబడిన గాడిద ఉంది, దాని పక్కన మరి దాని పిల్ల కూడా ఉందట. అంటే ఇప్పుడు గాడిద ఎవరో చెప్పనా? మనం ఇక్కడ కూర్చున్న మనమందరము గాడిదలు. అంటే మీరు నన్ను తిట్టుకోవచ్చు, మేము గాడిదలమా, మేము మనుషులం కాదా, ఇంత మాట అంటాడా? నిజమేనండి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆయన భుజముల మీద, మన భుజముల మీద ఏ భారం ఉంది? సంసార భారం ఉంది, అప్పుల భారం ఉంది, రోగాల భారం ఉంది, కుటుంబ భారం ఉంది, సమస్యల భారం ఉంది. భారాలు మోసేది ఏంటి? ఆ రోజుల్లో మనం ఆలోచన చేస్తే భారాలు మోసేది గాడిదే మోసేదట. అంటే మానవుడి జీవితము దేన్ని పోలి ఉందనంటే గాడిదను పోలి ఉంది. విలువలేని ఆ గాడిదను దేవుడు ఎలా కోరుకున్నాడో, విలువలేని నిన్ను నన్ను ఈ సభల ద్వారా కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుచుదాం. ఈ సభల్లో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. విలువలేని నీ జీవితాన్ని అడుగుతున్నాడు, విలువలేని నీ యొక్క జీవితాన్ని ప్రభు అడుగుతున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. బాగా వినండి దేవుని బిడ్డలారా, దేవునికి కావాల్సింది విలువైంది కాదు, దేవుడికి కావాల్సింది విలువలేనిది. హల్లెలూయా. చేతులు లేపుతలేదు కోసేసిన గోళ్ళగా. హల్లెలూయా. ఎబ్రీ స్త్రీలట సురుకైన వారట. మరి మన సంఘం కూడా ఎలా ఉండాలి? సురుగ్గా ఉండాలా? సరుకులేని మోకాలు వేసుకుని ఉండాలా? సురుగ్గా ఉండాలి. దేవుని వాక్యాన్ని సురుగ్గా వినాలి, సంతోషంగా వినాలి. దేవుడు అప్పుడే మన జీవితంలో కార్యసిద్ధి జరిగిస్తారు. ఈ శాంతి సువార్త స్వస్థశాల సభల్లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? విలువలేని నీ జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఎన్నో మార్లు నువ్వు ఆలోచన చేశావు, ఎన్నో మార్లు నాకు ఆలోచన చేశావు. ఈ బ్రతుకెందుకు, ఎందుకు బ్రతుకుతున్నాను, నా భర్తను మార్చుకోలేకపోతున్నాను, నా బిడ్డలు నా మాట వింటలేదు, ఈ అప్పులు తీర్తలేదని ఎన్నో సార్లు ఆలోచన చేసి చావు దాకా వెళ్ళొచ్చావు. నీ విలువలేని దేవుడు, విలువలేని నీ బ్రతుకునే దేవుడే అడుగుతున్నాడు. ఈ పూట విలువలేని నీ జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు. తమ్ముడా, ఇదిగో నువ్వు చదువుతున్నావే కానీ, అప్లై చేస్తున్నావు కానీ జాబులో సెలెక్ట్ అవుతలేదు, కానీ దేవుడు ఈ పూట నిన్ను అడుగుతున్నాడు. నీ విలువలేని జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు. అందరికీ విలువైంది కావాలి. ఈరోజు నేను మాట చెప్తాను, యథార్థమైన మాట. నా కూతురు బాల్య దశలో నుంచి యవన దశలో అడుగుపెట్టింది. నా కూతురు ఏం కోరుకుంటుందో తెలుసా? బంగారం కావాలని కోరుకుంటుంది. నా కూతురు బాల్య దశలో నుంచి యవన దశలోకి అడుగెట్టింది. అమ్మాయిని అడిగాను, ఏం కావాలమ్మా అంటే, డాడీ నాకు గర్ల్స్ కావాలి, లేకపోతే ఉంగరం కావాలి, విలువైన కోరుకుంటుంది. మనమైనంతే, నీకు ఏదైనా వరం కావాలంటే చాలా కోరుకుంటావు, కానీ దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. దేవుడు నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఈ సభలు ఏదో ఊరికి పోకో, ఊసిపోకో, ఖాళీగా ఉండో, తినేసో, లేకపోతే అటు ఇటు మా భోజులు చూపించుకుంటాకో, ఫోటోలు వేసుకుంటాకో కాదు. ఈ కూడికల ద్వారా విలువలేని నీ జీవితము ఆ రోజునాడు ఆ గాడిదకు ఎంత విలువ వచ్చిందో, ఈ సభల ద్వారా మీ అందరి జీవితాల్లో, మీ అందరి కుటుంబాల్లో విలువకు వచ్చునుగాక, విలువ కలుగునుగాక, విలువ కలుగునుగాక. ఆ గాడిదకు విలువ లేదో, ఈ రోజునాడు మన జీవితాలకు కూడా విలువ లేదు. విలువనిచ్చేవాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. మత్తయి సువార్త నిర్గమాకాండం 25వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు తెరవండారా, మూసేశారు చాలామంది. అప్పుడే నిర్గమాకాండము 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనాన్ని సందర్భాన్ని చదువుదాం బిడ్డలారా. అమ్మ చదవండి. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. వినండి బిడ్డలారా, దైవజనుడైన మోషే, ఇలా చూడండి, మోషే దేవుని ఇల్లంతట్లో అలా చెప్తున్నారేటమ్మా. ఎలాంటి వారు? మరి సంఘం కూడా దేవుని దగ్గర ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. వెనకాల ఉన్న వాళ్ళు నోరెప్పులేదర్రా, దేవుని దగ్గర ఎలా ఉండాలా? మరి ఉంటున్నారా? ప్రతి సోమవారం మన దగ్గర ఇక్కడ సాల జరుగుతుంది. ఆ సాలకు వచ్చేటప్పుడు మీరు నమ్మకంగా ఉంటున్నారా?
సన్నిధి స్త్రీలు నమ్మకంగా ఉంటున్నారా? పరిచారికులు నమ్మకంగా ఉంటున్నారా? ఈ స్వయక సభల్లో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుని పక్షాన నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఇంకా చెప్పుడు కొంటూ మాటలు వింటున్నావా? వాక్యాన్ని వింటూనే ఉంటావు, సహవాసానికి దూరంగా ఉంటావు, వాక్యాన్ని వింటూనే ఉంటావు, సేవకుడికి దూరంగానే ఉంటావు. ఒక మాట చెప్తున్నారా, సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆ మధ్య కాలంలో ఒంగోలు ప్రాంతానికి సువార్త సభలకు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 2 రోజులు ఉండవలసి వచ్చింది. మొదటి రోజు అయిపోయింది. 2వ రోజు నా భార్య ఫోన్ చేసింది, ఏవయ్యా ప్రయాణం బాగా సాగిందా అంది. బాగా సాగిందమ్మా. ఏవయ్యా భోజనం చేసావా అని అడిగింది. అమ్మా చేశానురా అన్నాను. ఏవయ్యా అక్కడ నీకు అన్ని పరిస్థితులు బాగున్నాయా అని అడిగింది. అన్నీ బాగా అడిగి చివరిలో మాట అంది, ఏవయ్యా మన సంఘంలో రూతమ్మ గారికి దయ్యం పట్టుకుందయ్యా, గాలి మాటలు మాట్లాడుతుందంటయ్యా, నాకు శక్తి చాలతలేదయ్యా, మరి ఏం చేయమంటావయ్యా అని అంటే నేను అన్నాను, మా బావగారు పాస్టర్ గారు, బావగారికి ఫోన్ చేస్తాను, ఆయన వస్తారు, ఆయన నువ్వు ఎదురుగానే అని చెప్పేసి అన్నాను. ఈ లోపల మా బావగారు ఫోన్ చేశాను. మా సంఘంలో మా పెద్దగారి పేరు ప్రేమానందం గారు. మా పెద్దగారి పేరు ఏంటంటే ప్రేమానందం గారు. పాస్టర్ గారు ఆన్లైన్లో ఎందుకంటే మీరు నేను నూనె వేసి ప్రార్థన చేసేద్దాం రండి, మా పెద్దగారు మా పాటమ్మ గారు తీసుకుని వెళ్ళారు. గుమ్మం దగ్గరికి వెళ్ళినప్పటికి పాస్టర్ గారు కథ అంతా అర్థమైపోయి గుమ్మం కడ ఆగిపోయింది. ప్రేమానందం గారు తెగించేశాడు, లోనికి వెళ్ళిపోయాడు. ప్రేమ గల వ్యక్తి కదా, నూనెకాయ ఇప్పేశాడు. ఆ దయ్యం పట్టుకున్న ఆవిడ మీద నూనె పోసి ఏ శ్రద్ధం చేయి, ఏ శ్రద్ధం చేయి, ఏ శ్రద్ధం చేయి. ఇది తప్ప ఇంకోటి రాదు, ఈ మాట తప్ప ఇంకో మాట రాదు. ఏ శ్రద్ధం చేయి, ఏ శ్రద్ధం చేయమంటున్నాడు. ఆ దయ్యం కూడా చూస్తుంది, ఎప్పుడు ఆపుతాడు అప్పుడు కొట్టేద్దారని, ఎప్పుడు ఆపితే అప్పుడు కొట్టేద్దామని చూస్తుంది. మనోడు ఆపుతులేదు, ఆపితే కొట్టేస్తుంది అన్న సంగతి వీడు కూడా అర్థమైపోయింది. ఇంకా ఆపకుండా నాన్ స్టాప్గా ఏ శ్రద్ధం చేయి, ఏ శ్రద్ధం చేయి, ఏ శ్రద్ధం చేయి. పూర్వం పెద్దలు సేవలు చేసేటప్పుడు దయ్యాలు పట్టుకునేవారు తీసుకొచ్చేసేవారు. దయ్యాలు పట్టుకునేవారు తీసుకొచ్చి దేవుని ఆలయంలో దయ్యాలు వెళ్ళగొట్టేవారు, నూనె పోసేవారు, ప్రార్థనలు చేసేవారు, అన్ని కార్యాలు జరిగేవండి ఒకప్పుడు. ఈ రోజు నాడు అలాంటి విలువలు ఏమైపోయినాయి అంటే తగ్గిపోయాయి. మా వాడు నూనెసి ప్రార్థన చేసేస్తున్నాడు, చేసాడు ఎంత గట్టిగా అరిచినా గంట అరగలుతాడు ఎవరైనా సరే. అవునంటారా కాదంటారా? మీకు మాట చెప్తానే, సందర్భం వచ్చింది కదా, పైకి వెళ్తలేదు కదా. ఓ మాట చెప్తాను. మా ఊరు మొన్న హరిదాస్ గారు వచ్చారు, ఆయన అరుతులేదు, ఎక్సెల్ బండి మీద ఎవరో మైకెట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. నిజం, నేను ఆయన చాలా గౌరవిస్తాను. ఆయన కూడా అరుతులేదు. మా ఊరు ఉల్లిపాయలు బండి వస్తుంది, వాళ్ళు కూడా అరుతులేదు. సోలాపూర్ ఉల్లిపాయలు వెళ్ళిపోతుంది. ఏమంటే చింతపండు వస్తుంది, గోకారం చింతపండు అని వెళ్ళిపోతుంది. ముగ్గోడు వస్తున్నాడు, హైదరాబాద్ ముగ్గుని వెళ్ళిపోతుంది. ఎవడు అరిసివాడు లేడు. ఒకవేళ అరిసివాడు భూలోకంలో ఎవరైనా ఉన్నాడంటే ఒక్క దైవజనుడు మాత్రమే. అలాంటి విలువ కలిగిన దైవజనులు దేవుడు మీకు ఇచ్చాడు. వారిని బట్టి గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఈరోజు దైవజనులు ఉండబట్టే సంఘం ఇంకా ఆశీర్వాదకరముగా ఉంది. ఇంకా దైవజనుడు ఉండబట్టే సంఘం దీవెనకరముగా ఉంది. పొరపాటున దైవజనుడే హెచ్చరిస్తే దైవజనుడు మాటకు లోబడాలి కానీ నన్ను ఇంతమంత అంటాడా, ఇదిగో ఈ గుడి కాకపోతే ఇలాంటి బ్యాచ్ బయలుదేరే. పోనీ వచ్చే సేవకులు, ఇప్పుడు తయారవుతున్న సేవకులు ఏమన్నా మంచిగా బోధిస్తారంటే, నేను సభకి వెళ్ళానండి, ఇక్కడే బెక్కోల దగ్గరికి ఓ సభకి వెళ్ళాను. నాది 2వ ప్రసంగం. నా ముందు ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. అమ్మ దేవుడు ఏదైనా తోటలో ఆ వాదములు పెట్టి అక్కడ పప్పులు పెట్టాడు. జీడిపప్పు, బాదం పప్పు, పెసరపప్పు, మినప్పప్పు, పప్పులన్నీ పెట్టి గన్నేరు పప్పు తినొద్దురా అన్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఈ పప్పులు కూడా పెట్టి అనుకున్నాను నేను. నిజమే, ఇప్పుడు చాలామంది సేవకులు బయలుదేరిపోయారు. నిన్న మొన్నటిదాకా టాటర్ తోడుకునేవాడు పాటరే, నిన్న మొన్నటిదాకా తాపి పని చేసుకునేవాడు పాటరే. ఇలాంటి వాళ్ళందరూ బయలుదేరి వాక్యం చెప్పడం చేతగాక ఇష్టం వచ్చినవి చెప్తుంటే వాటికి ఆకర్షించిపోయే విశ్వాస బృందం తయారయ్యారు. ఈరోజు ఎంతమంది అండి సంఘంలో నమ్మకంగా ఉండేవారు? ఎంతమంది ఉండగలుగుతున్నామండి సంఘంలో? మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడట. ఆ మోషేతో అంటున్నాడు, మోషే నీవు నా కొరకు ఒక మందసాన్ని తయారు చేయి. ఏ కర్రతో పడితే ఆ కర్రతో వద్దు, వేప కర్ర వద్దు, టేకు కర్ర వద్దు, అలాంటి కర్రలు ఏమొద్దు. ఏ కర్ర కావాలో తెలుసా నాకు? తుమ్మ కర్ర. ఆ మాట చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి అమ్మా. ఈరోజు ఆ తుమ్మ కర్ర ఎవరో తెలుసా? నీవే. ఆ తుమ్మ కర్ర ఎవరో తెలుసా? నీవే. ఆ గాడిద ఎవరో తెలుసా? నీవే. పనికిరాని ఆ గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు, పనికిరాని తుమ్మ కర్రను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా వినండి, బాగా వినండి.
తుమ్మకర్రలు అసలు పూర్వం ఎక్కడ ఉండేవో తెలుసా? మరుగుదొడ్లో ఉండేవి. ఇప్పుడు ఏంటంటే 2 బాత్రూములు వచ్చినాయి, కానీ ఒకప్పుడు అందరూ సెంబులు వచ్చాయి కదా. అప్పుడు మీరు వెళ్తే ఆ కాలానికి వెళ్తే ఆ కాలంలో ఆ తుమ్మకర్రలో తుమ్మ చెట్లు ఎక్కడ ఉండేవి అంటే మరుగుదొడ్లో ఉండేవి. అంటే విలువలేని చోట ఉండేవి. ఆ కర్రలకి కానీ ఆ చెట్లకి కానీ విలువ లేదు. కానీ విలువలేని కర్రను దేవుడు వాడుకుని మందసాన్ని తయారు చేయమన్నాడు. విలువలేని కర్ర వాడి బలిపీఠం కట్టమన్నాడు. ఏ కర్ర చేత బలిపీఠం కట్టారో తెలుసా? తుమ్మ కర్ర చేత. ఏ కర్ర చేత మందసం చేశారో తెలుసా? ఇదిగో తుమ్మ కర్ర చేత. మనుషులందరూ దాన్ని విలువలేనట్టుగా చూశారు, కానీ యేసు ప్రభు ఒక్కరే దాన్ని ఒక విలువ గల పాత్రగా చూశాడు. ఈ సభల్లో విలువలేని చెట్టులాగా వచ్చావేమో, విలువలేని గాడిదలాగా వచ్చావేమో, నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక విలువ గల పాత్రగా ఆయన నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి చేతుల పైకెత్తి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ బాధతో వచ్చావో, ఈ పగలు ఏ సమస్యతో వచ్చావో, ఈ పగలు ఏ ఇబ్బందితో వచ్చావో, ఏ అవమానాలతో మధ్యలో వచ్చావో, నా దేవుడు నీతోనే తేటగా మాట్లాడుతున్నాడు. అలసిపోయిన నీ జీవితంలోకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. అలసిపోయిన ఆయన నీ జీవితంలోకి రావడానికి, కార్యసిద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి నీ హృదయాన్ని ఆయనకిచ్చి చూడు, ఆయన పూలబాటగా మారుస్తాడు. స్తోత్రం. దేవ సంస్తుతి చేయవే మనసా. చప్పలు కొడుతూ వెనకాల ఉన్నవారు మంచిది బిడ్డలారా, చాలా బాగా వింటున్నారు. మందసంకి ఏ కర్ర వాడతారో తెలుసా? ఏ కర్ర? తుమ్మకర్ర. చెప్పండి, ఏ కర్ర? ఈ తుమ్మకర్ర నిండా ఏమున్నాయి తెలుసా? ముళ్ళు. చెప్పండి, ఏమున్నాయి? ముళ్ళు. తుమ్మకర్ర ఎవరని చెప్పాను? మనమే. మన నిండా ఏమున్నాయి? ముళ్ళులే. గుడికి వస్తావు కానీ అన్నీ ముళ్ళులే. ఆచారాల ముళ్ళులు ఉన్నాయి, గ్రహాల ముళ్ళులు ఉన్నాయి, ఎదురు ముళ్ళులు ఉన్నాయి, ముహూర్తాల ముళ్ళులు ఉన్నాయి, వినని ముళ్ళులు ఉన్నాయి, వినే ముళ్ళులు ఉన్నాయి. అన్ని ముళ్ళులు ఇక్కడ ఉన్నాయి. పలిగా ఇక్కడికి వచ్చో పాట పాడేద్ది. నీళ్ళు వెళ్ళకోరపు. నిజమే, గమనించవో లేదు కానీ మన ఒళ్ళంతా ఏముంది? యశం నిండిపోయి ఉంది. అందుకే దేవుడి తుమ్మకర్రను కోరుకుంటున్నాడు. నీ ప్రతి ముళ్ళు ఆయన చెక్కడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ ప్రతి సమస్య ఆయన తీసివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో నీకున్న ప్రతి సమస్యలు దూరపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పూట 2 విషయాలు చెప్పాను. ఒకటి గాడిది విలువలేనిది, 2 తుమ్మకర్ర విలువలేనిది. 3వ మాట చెప్పి నేను ముగింతాను. అయ్యగారు నాకు అరగంట మాత్రం ఇచ్చారు సభాధ్యక్షులు వారు. దేవుని చిత్తం అయితే నేను బతుకుండి మీరు అందరూ బతుకుంటే మరి ఎప్పుడైనా వస్తాను. మరి కొన్ని మాటలు అప్పుడు చెప్తున్నారా? సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు సంతోషం వచ్చిందో తెలుసా? ఇంకో ముక్కలు ముగించేస్తాను అంటాం మేము. సంతోషం వచ్చింది ఇలాగే. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషంగా కాపాడుతున్నారు మీరు అందరూ. మీరు అలా నవ్వుతూ ఉన్నప్పుడు మీ బాధలన్నీ పోతాయి. నిట్టూరంగా ఉన్నంతకాలం సమస్యలు అలాగే ఉంటూనే ఉంటాయి. కాబట్టి దేవుని దగ్గర సంతోషంగా ఉండాలి. పత్రికలు అంటాడు, ఆనందించుడి, చెప్పుచున్నాను మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. మనం దేవుని బట్టి ఆనందించడానికే ఈ 3 రోజులు ఈ పండుగలో రాజులకు లేనంటి ఘనత, అధికారులకు లేనంటి ఘనత, ఇదిగో ఈ యొక్క గ్రామంలో పొడగట్ల పల్లిలో ఉన్న మీ అందరికీ మంచి ఘనత ఇచ్చాడు. ఘనత ఇచ్చిన దేవునికి గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుతారా? హల్లెలూయా. చివరిగా విలువలేని బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి గురించి చాలా సింపుల్ టాక్ ఉంది బైబిల్లో. ఆ మాట నేను చూపించి ముగిస్తాను ఈ సభల్లో. ఆ మాట సమూయేలు 2 గ్రంథానికి వద్దాం బిడ్డలారా. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 9వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం బిడ్డలారా. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు అడిగెను. సౌలు కుటుంబము
సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను. ఇలా చూడండి అరా, ఇక చిన్న కథ చెప్తాను. ఈ కథ చెప్పి నిజంగా ముగింతాను, జాగ్రత్తగానండి. దావీదుకు ఒక మంచి మనసు వచ్చిందండి. దావీదుకు వచ్చిన మంచి మనసు ఏంటనంటే ఉపకారం చేయాలి అని. చెప్పండి, ఏ కారం? గొడ్డుగారమా? గట్టిగా చెప్పండిరా. మనం ఎవరికైనా ఉపకారం చేయాలా అపకారం చేయాలా? యేసుక్రీస్తు అందరికీ ఉపకారాన్ని కదా, మరి మనం కూడా ఎలా ఉండాలి? ఉపకారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదుకి ఏం చేయాలని ఆలోచన వచ్చింది? ఉపకారం చేయాలని వచ్చి యోనాతానును బట్టి, యోనాతాను ఎవరనంటే యోనాతాను దావీదు ద బెస్ట్ ఫ్రెండ్స్, అంటే మంచి స్నేహితులు. ఇప్పుడు ఈ మంచి స్నేహితులు ఇద్దరు కూడా ఒకప్పుడు బాగా సాగినవారు. ఈ యోనాతానును బట్టట సౌలు కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీగా అక్కడ ఒకడు కనబడ్డాడు. ఆ వ్యక్తి పేరేంటంటే షిబా. ఒకసారి చదవండి ఆ మాట, 2వ వచనం. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును ఒకడుండగా వారు అతను దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను. చూడండి, రాజు అడుగుతున్నాడు, అబ్బాయి సౌలు కుటుంబం గురించి నీ బాగా తెలుసు అంట కదా. సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోగా అందులో ఎవరో ఒకరు మిగిలి ఉంటారు కదా, ఎవరున్నారయ్యా అని అంటే అక్కడ 3వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడో ఒకడు శేషించిన వాడు ఉన్నాడా అతన్ని అడగగా షీబా యోనాతానుకు కుంటుకాళ్ళు గల కుమారుడు ఒకడు ఇది ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి. ఈ షీబాని అంటాడు, అయ్యా ఉపకారం చేయాలనుకుంటున్నా కాబట్టి ఆ కుటుంబంలో ఒకడున్నాడు, ఆడు పుట్టిన కాడి నుంచి కూడా కుంటివాడు, లేవలేడు. ఆడు ఒకడు ఇంటికాడ పడి ఉన్నాడు. మాకీరు అనే ఒకడు ఉన్నాడు. మాకీరు ఇంటి దగ్గర వాకిట పడి ఉన్నాడు. ఎవరైనా పెడితే తింటాడు, లేకపోతే అలా పడి ఉంటాడు. ఎవరైనా పెడితే తింటాడు. వాడు పుట్టిన కాడి నుంచి కుంటివాడే, ఎవరైనా పెడతారు, లేకపోతే పెట్టే వరకు అలా చూస్తాడయ్యా. ఒక విలువ లేని వ్యక్తిని ఎందుకు నువ్వు అడుగుతున్నావు? రాజా దావీదు, ఎందుకు విలువ లేని వ్యక్తిని నువ్వు అడుగుతున్నావు అని అంటే రాజు అంటాడు, ఆ విలువ లేని వ్యక్తికి నేను ఉపకారం చేయాలి. ఎస్, ఈ పండగల్లో లేదా ఈ సభల్లో దేవుడు నీకు ఉపకారం చేయనుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. దైవచనుడు గాక అనగానే సంఘం ఆమెనంటే ఆ మాటలు పొందుకుంటారు. దేవుడు మీ కుటుంబాల్లో ఉపకారము చేయునుగాక, మీ కుటుంబాల్లో ఉపకారము చేయునుగాక, మీ వ్యాపారంలో ఉపకారము చేయునుగాక, మీ వ్యవసాయాల్లో ఉపకారము చేయునుగాక, మీ ఉద్యోగాల్లో ఉపకారము చేయునుగాక. దావీదు ఆనాడు ఉపకారం చేయడానికి ఎలాగైతే ముందుకొచ్చాడో ఈ సభల ద్వారా దేవుడు నీ జీవితంలో కూడా ఉపకారం చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకు కూడా విలువలేని బ్రతుకు. వాడు పుట్టిన కాడి నుంచి కూడా ఆ వాకిటనే పడి ఉన్నాడు. మాకీరు ఇంటనే పడి ఉన్నాడు. ఆ మాకీరు ఇంటి దగ్గర పడి ఉన్నాడు. ఎవరెప్పుడు పెడతారా అని అలా చూస్తున్నాడు, ఎవరెప్పుడు పెడతారా అని చూస్తున్నాడు. ఆకలేస్తే చెప్పుకోలేడు, బాధ వస్తే చెప్పుకోలేడు. ఎందుకనంటే తన పరిస్థితి లేచి నడిచేది కాదు, బిడ్డ. ఎప్పుడు ఆకలేస్తే అలా చూడటమే తప్ప నోరిడిచి అడిగే పరిస్థితి ఈ వ్యక్తికి లేదు. అలాంటి వ్యక్తి మీద ఎవరు మనసు పడ్డదో తెలుసా? దావీదు మనసు పడ్డది. విలువలేని వ్యక్తి, వాకిట పడి ఉండే వ్యక్తి, ఆకలేస్తే ఆహారం పెట్టలేని వ్యక్తి, విలువలేని వ్యక్తి. ఈ వ్యక్తి అట మాకీరు ఇంట దగ్గర. చూడండి 6వ వచనం మనం చదివితే 5వ వచనం మనం చదివి, అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి, ఇదిగో మాకీరింటి దగ్గర ఉన్నాడంట కదా, మీరు వెళ్ళండి. మనుషులను పంపి లోదెబారులో ఉన్న
అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతను రప్పించెను. ఇలా చూడండి, డైరెక్టర్గా రాజు వెళ్ళలేదట, మాకీరు ఇంటికి ఎవరిని పంపించాడు? మాట్లాడండరా, పనివారిని పంపించాడు. వీడి జీవితంలో అమ్మ ఇలా చూడండి, ముగిస్తాను, నిశ్చయంగా ముగిస్తాను. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? హలో, అర్థమైపోతుంది అన్నవారు ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అమ్మ నా తల్లులారా, ఇప్పుడే అడిగాను, అప్పుడే చేతులు ఎత్తేస్తున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది, వినండి. వీడు పుట్టిన కాడి నుంచి మాకిరి ఇంటనే పడి ఉన్నాడు. ఆకలేస్తే చూడడం తప్ప అడిగే పరిస్థితి వీడికి లేదు. వీడి దగ్గర ఎవరి దగ్గర రాలేనంత దుర్వాసన వస్తుంది. కారణం, వీడిని పట్టించుకునేవాడు లేడు, వీడు సౌఖ్యం చూసేవాడు లేడు. ఇప్పుడు రాజుగారి సైన్యం వచ్చి, వారి అబ్బాయి మెఫీబోషెతు అంటే ఎవరు అని అంటే, వీడు అంటాడు, ఎస్ సార్, ఐఎమ్ నేనే సార్. నువ్వా? రాజును తీసుకురమ్మని నిన్న అని చెప్పి 4 లేవనెత్తి రథంలో కూర్చోబెట్టారట. ఎక్కడ కూర్చోబెట్టారు? గట్టిగా చెప్పండారా, రథం. వీడు బ్రతుకులో ఎప్పుడైనా రథం చూడటమే కానీ రథం ఏనాడైనా ఎక్కాడా? ఎక్కడానికి వీడికి ఏం లేవు, కాళ్ళు నడవు. రథాలు చూడటమే కానీ రథం ఎక్కలేదు. ఎప్పుడు రథం ఎక్కలేనుడు రథం ఎక్కాడు. రథం మీద తీసుకుని వెళ్తుంటే వీడు మనసులో ఇలాగ అనుకుంటున్నాడు కాబోలు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. ఎప్పుడు రథం ఎక్కలేనాడు, ఇప్పుడు ఏమెక్కాడండి? రథం ఎక్కేసరికి వీడికి ఆశ్చర్యంగా ఉంది. తీసుకెళ్ళి రాజు ముందు పెట్టారు. రాజు ఏమంటున్నాడో 7వ వచనం చదవండి. 7వ వచనం చదివితే, అందుకు దావీదు, ఒరే అబ్బాయి మెఫీబోషెతు, నువ్వు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి, కుంటివాడుతో అంటున్నాడు, అబ్బాయి నీకు ఉపకారం చూపుతాను. చదువు తల్లి. నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును. అంటే ఏం చేస్తానంటున్నాడు? ఉపకారము చేస్తా. విలువ లేని వ్యక్తికి ఇప్పుడు ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఇలా చూడండి, నేను ముగిస్తున్నాను. ఒకటి, గాడిదకి ఏమి లేదు, గట్టిగా చెప్పండారా, విలువ లేదు. రెండోది, తుమ్మకరకి ఏం లేదు, విలువ లేదు. మెఫీబోషెతుకు కూడా ఏమి లేదు, విలువ లేదు. ఈరోజు ఈ కోటాలకు వచ్చిన మనకు కూడా ఏమి లేదు, విలువ లేని మన జీవితాలు దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? విలువ ఇవ్వాలనుకుంటున్నాడు. గాడిదకు విలువ వచ్చింది, తుమ్మకరకు విలువ వచ్చింది, మెఫీబోషెతుకు విలువ వచ్చినట్లుగా ఈ పండుగల అనంతరం, ఈ సభల అనంతరం నా దేవుడు మీ జీవితంలో విలువ తెచ్చి ఘనమైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకొనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వాదించి ఎల్లకాలము నడిపించునుగాక. నన్ను ప్రేమతో పిలిచి ఆహ్వానించి ఇట్టి మంచి సమయాన్ని అనుగ్రహించిన మరి నాకు అత్యంత ఆప్తులు, ఏమనుకున్నా పర్వాలేదు, కొన్ని నిమిషాలు ఎక్కువైపోయింది, కృష్ణాపరయ్య గారికి, అలాగే నన్ను ప్రేమించి సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి, దివు కుమార్ గారికి, అలాగే సాలేం రాజయ్య గారికి, మా లాలు అయ్య గారికి, అమ్మగారులకి, అమ్మ విశ్వాస బృందానికి అందరికి పేరు పేరున వందనాలు రా. అదే చెప్పరా, వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరం లేచి నిలబడి